హలో మై సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ, నా పేరు రాజ్. మీరు చూస్తున్నారు కలియుగలో యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం తనజ అండ్ కళ్యాణ్ పేరు మీద కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసి మనీ స్కామ్ అయితే చేశారంట. ఆ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. గైస్, నేను ముందుగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇందులో కళ్యాణ్ గానీ తనజ గానీ ఎవరి తప్పు కూడా లేదు. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండానే కొంతమంది ఫేక్ ఫ్యాన్స్ తో వాళ్ళకి చెడ్డ పేరు తెచ్చేలాగా ప్రవర్తించారు. ఇంతకీ మెయిన్ మ్యాటర్ ఏంటంటే, బిగ్ బాస్ తర్వాత ఒక అతను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి అతను తనజకు సంబంధించి ఫేవర్ గా అండ్ ఆపోజిట్ పర్సన్స్ కి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండేవాడు. లైవ్స్ పెట్టి ఇతను పెట్టే లైవ్స్ కూడా మినిమం 4 to 5 hours ఉండేవి. ఇతను ఈ యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ లో ఒకరికి పాజిటివ్ గా ఇంకొకరికి నెగిటివ్ గా మాట్లాడేవాడు. సో ఆల్రెడీ కళ్యాణ్ తనజ ఫ్యాన్స్ రెండుగా విడిపోయారు. కళ్యాణ్ సంబంధించి పాజిటివ్ గా మాట్లాడే ఛానల్స్ ని కళ్యాణ్ ఫ్యాన్స్ ఫాలో అవుతారు. సేమ్ అలానే తనజకి పాజిటివ్ గా మాట్లాడే ఛానల్స్ ని తనజ ఫ్యాన్స్ ఫాలో అవుతారు. ఇతని ఛానల్ ని ఫ్యాన్స్ రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారు కదా, వాళ్ళతో లైవ్ స్ట్రీమ్ లో ఇలా చెప్పాడు: తనజ బర్త్డే రాబోతుంది, గ్రాండ్ గా ప్లాన్ చేద్దాం, మీరు కూడా మీకు తోచినంత డబ్బులు వేయండి అనేసి ఫోన్ పే ఆర్ జీపే నంబర్ పెట్టాడు. సో ఇది నమ్మిన ఫ్యాన్స్ అయితే అతను నిజంగానే తనజ బర్త్డే సెలబ్రేట్ చేస్తాడనేసి మనీ వేశారు. తనజ బర్త్డే కూడా కంప్లీట్ అయింది. తను ఏదైతే చేస్తానన్నాడో అది అసలు చేయలేదు. ఫస్ట్ లో కొంతమంది ఫ్యాన్స్ అడిగిన పెద్దగా రెస్పాండ్ కాలేదంట. సో ఈ స్కామ్ గురించి బిగ్ బాస్ సంబంధించిన పెద్ద యూట్యూబర్స్ ఎప్పుడైతే వీడియో చేశారో అప్పుడు తనకు ఫోన్ పేలో వేసిన మనీ గురించి అయితే డీటెయిల్స్ పెట్టాడు. మొత్తం 1 lakh ప్లస్ అయితే కలెక్ట్ అయింది. గైస్, చూసారా ఎంత మనీ కలెక్ట్ అయింది? తనజ మీద ఎంత అభిమానం ఉంటే అంత డబ్బు వేస్తుంటారు. ఇలాంటి వాళ్ళేమో అభిమానాన్ని ఆసరాగా తీసుకొని ఇలా స్కామ్స్ చేస్తుంటారు. నేను ఏంటో చెప్తా గైస్, మీరు ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటే మీ సొంతంగా చేయండి. ఇలా ఆన్లైన్ లో ఎవరైతే నమ్మి అసలు ₹1 కూడా వేయద్దండి. ఈ స్కామ్స్ ఏవైతే కళ్యాణ్ అండ్ తనజ పేరు మీద జరుగుతున్నాయో దీని గురించి వాళ్ళైతే రెస్పాండ్ అయ్యారు. ఈ విషయం కళ్యాణ్ దృష్టికి వెళ్ళినప్పుడు అతను కూడా నేను కంప్లైంట్ చేస్తాను, ఇలాంటి వాళ్ళు మా ఫ్యాన్సే కదనేసి రిప్లై ఇచ్చాడు. ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనజ పేరు వాడుకునే స్కామ్ చేశాడు కదా, దీని గురించి తనజ ఇన్స్టా స్టోరీ అండ్ వాట్సాప్ లో కూడా రెస్పాండ్ అయింది. తనుజ: హలో అందరికి, నా పేరు మీద సోషల్ మీడియాలో ఒక మనీ స్కామ్ అయితే జరుగుతుందని నాకు తెలిసింది. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి, అలాంటి మోసాలకు బలి కాకండి. మీరందరూ మంచి చెడులను గుర్తించగలిగేంత తెలివైన వాళ్ళని నాకు తెలుసు. ఆన్లైన్ లో ఏదైనా నమ్మే ముందు లేదా ఏదైనా చేసే ముందు దయచేసి బాగా ఆలోచించండి. మీ అందరికీ ప్రేమతో తనుజ అనేసి నోట్ రిలీజ్ చేసింది. ఇలాంటి ఫేక్ ఫ్యాన్స్ ఉండడం వల్ల వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. సో గైస్, ఇలాంటివన్నీ ట్రస్ట్ చేయద్దండి. ఎవరైనా మనీ అడిగితే ఆన్లైన్ లో మాత్రం అస్సలు వేయద్దండి. మీరే మీ సొంతంగా హెల్ప్ చేయాలనుకుంటే చేయండి. సో అది గైస్, ఈ మనీ స్కామ్ సంబంధించిన టాపిక్ అయితే మన ఛానల్లో కళ్యాణ్ అండ్ తనజకి సంబంధించి వాళ్ళ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అండ్ షోస్ ఏం చేయబోతున్నారు అనే నెక్స్ట్ అప్డేట్స్ రాబోతున్నాయి. ఇవి మిస్ కాకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.